మనం ఏదైనా కొత్త బండి కొన్నామంటే గుడికి వెళ్లి పూజ చేసి ఈ నిమ్మకాయ తొక్కించి బండి పోనిస్తాం. ఎందుకు? మాస్టర్, మా ఇంట్లో తాతయ్య నానమ్మ చెప్పారు మాస్టర్. మాస్టర్, గుళ్ళో పూజ చేసి నిమ్మకాయలు టైర్ కింద పెడితే బండి సూపర్ గా వెళ్తుందంటారు మాస్టర్. ఇది మనం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నదే కదా మాస్టర్, ఇందులో ఏముంది? ఉంది. ఆ కాలంలో బండంటే ఎడ్ల బండి, గుర్రం బండి. ఈ ఎడ్లు గుర్రాలు ఉన్నాయి కదా, రాయి, రప్ప, మట్టి, బురద, గడ్డి వీటి మీద నడుస్తుంది. అది మీకు తెలుసు. అందువల్ల వాటి కాళ్ల మధ్యలో పుళ్ళవుతాయి. ఆ పుళ్ల మీద బురద పడగా పడగా ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు పడతాయి. పురుగులు పడితే బండి నడవదు. సో బండి బాగా నడవడం కోసం ఎడ్ల చేత, గుర్రాల చేత ఈ నిమ్మకాయ పెట్టి తొక్కిస్తారు. ఈ నిమ్మ పండులో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఆ పుండులో ఉన్న బ్యాక్టీరియాని అంతం చేస్తుంది. మన పెద్దవాళ్లు జనరల్ గా బండిని నిమ్మకాయ మీద ఎక్కించండి అని చెప్పి వెళ్లిపోయారు. మనమేం చేశాం? ఎందుకు, దేనికి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఈ రోజు వరకు రబ్బర్ టైర్ ని దాని మీద ఎక్కిస్తున్నాం. సి ద ప్రాబ్లమ్ ఇస్, మనం పెద్దవాళ్ళ ఐడియాని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అండ్ మనకి క్వశ్చన్ కి ఆన్సర్ రాసే అలవాటు. క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయి. అదే క్వశ్చన్ నువ్వు అడిగితే తెలివి పెరుగుతుంది. దానికి ఇంకో పేరు డిస్రప్టివ్ థింకింగ్. మనం ఏదైనా కొత్త బండి కొన్నామంటే గుడికి వెళ్లి పూజ చేసి ఈ నిమ్మకాయ తొక్కించి బండి పోనిస్తాం. ఎందుకు? మాస్టర్, మా ఇంట్లో తాతయ్య నానమ్మ చెప్పారు మాస్టర్. మాస్టర్, గుళ్ళో పూజ చేసి నిమ్మకాయలు